మీ సినిమాలు చూసుకుంటే సార్ మహేష్ బాబు గారితో అసోసియేషన్ అక్కడి నుంచి వరుసగా 3 సినిమాలు. ఒక్కడి గురించి నేను ఎక్కువ అడగను సార్. ఎందుకంటే రీసెంట్‌గానే మీరు ఒక్కడు సందర్భాలన్నీ షేర్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూ చేశారు. సో, నాకు జస్ట్ మహేష్ బాబు గారితో ఉన్న ఆ ట్రావెలింగ్, ఆ 3 సినిమాల ట్రావెలింగ్‌లో మీరు మహేష్ బాబులో గమనించిన అత్యద్భుతమైన విషయం చెప్పంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్, హీరో అని మాత్రం చెప్పొద్దు. మీరు ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్పండి. కొత్తగా ఇంకేమన్నా మరి అదే చెప్పండి. అది 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 నేనే కాదు, అందుకనే గుణశేఖర్కే ప్రత్యేకం కాదు మహేష్, ప్రతి డైరెక్టర్కి ప్రత్యేకమే. ఎందుకంటే మహేష్ నిజంగానే డైరెక్టర్స్ హీరో. నెక్స్ట్ అదే తను కూడా కొద్దిగా చాలా వెరీ టేస్ట్ఫుల్ వ్యక్తి. సార్. ఇప్పుడు నేను ఒక్కడు అలా తీయగలిగానంటే 50% క్రెడిట్ తనకిస్తాను, మిగతా 50% నాకు ప్రొడ్యూసర్కి. సార్. సో చాలా కొత్త థాట్స్ తీయడానికి ఆయన కారణమయ్యాడు. సార్. ఆయన ఓకే కాదు, ఆయన డౌట్ ఏమాత్రం వ్యక్తపరిచినా అవి అలా ఉండేవి కాదు. సో అందుకని మహేష్ అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. అండ్ నేను ఒకటి గమనించింది సార్, మహేష్ బాబు గారు ఎప్పుడు తన కెరీర్ గురించి కాస్త ఎమోషనల్గా బలంగా కానీ ఎమోషనల్గా కానీ చెప్పుకోవాల్సి వస్తే ఆయన ముందుగా ప్రస్తావించేది ఒక్కడు సార్. ఒక్కడు లేకపోతే నా కెరీరు అంటే ఈ స్థాయిలో లేదు, ప్రతి స్టేజ్ మీద ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. సో అట్లా అవి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రత్యేకంగా దానికి నేనేదో క్రెడిట్ తీసుకోవాలని అయితే అనిపించదు, కానీ సార్. ఒక్కడు అనేది నిజంగా తను ఆ రోజు నన్ను నమ్మబట్టి వచ్చింది. అంటే అంతకుముందే మృగరాజ్ అనే పెద్ద ఫ్లాప్లో ఉన్నాను, ప్రొడ్యూసర్ కూడా దేవిపుత్రుడు అనే ఫ్లాప్లో ఉన్నాడు. సార్. సో అతను కథను నమ్మిన విధానానికి ఆయన మా ఫెయిల్యూర్స్ని చూడలేదు, అసలు లెక్కే లేదు. ఈ కథని తను అద్భుతంగా తీయగలడు, ఆయన అద్భుతంగా నిర్మించగలడు, వీళ్ళిద్దరూ కరెక్ట్ అని మమ్మల్ని పూర్తిగా నమ్మాడు. అది నిజంగా ఆ గట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది చాలామంది మీకు ప్రీవియస్ ఫిల్మ్ ఫెయిల్ అయ్యేసరికి లెక్కలు మారిపోతాయి, అలా లెక్కలు మార్చే వ్యక్తి కాదు మహేష్. అది. అండ్ అర్జున్ సినిమా సార్, అర్జున్ సినిమా మీద నాకు ఒకటే ఒక క్వశ్చన్. హీరో పేరు చెప్పకుండా లాస్ట్ ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు అర్జున్ అని చెప్పి సినిమా అయిపోద్ది సార్. అప్పుడు చెప్తాడు లాస్ట్ డైలాగ్ అదే. ఎందుకు అలాంటి ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నారు? అంటే నాకు హీరో క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టాం అర్జున్ అని. సో ఆ అర్జున్ ఎలాంటోడో ఆడియన్స్కి చెప్పిన తర్వాత అతను పరిచయం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని మీ సినిమాలో అర్జున్ అనబడేవాడు ఎలా అంటాడు, ఏంటి అతని బాండేజ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీతో, కానీ అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతను ఏమి సాధించాడు, ఇవన్నీ అతని గురించి మొత్తం చెప్పాక ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదా, అర్జున్ నా పేరు అంటారు. అదొక శైలి. అప్పుడు అదే చాలా చిన్న వయసు, చాలా కొత్తగా అనిపించింది. అదే. అండ్ నాకు మీరు తీసిన సినిమాలో నేను చూడంగానే ఫస్ట్ టైం గట్టిగా అపోజ్ చేసుకున్న పాయింట్ సైనికుడు సార్. అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక స్టార్ హీరోకి ఈయన హీరోయిన్ని పెట్టలేదు, విలన్కి హీరోయిన్ని పెట్టారు. గుణశేఖర్ గారు ఇంత మంచి కథలు చెప్తారు కదా, ఈయనకి ఎందుకు ఈ పాయింట్ రాలేదని చిన్న వయసులో అనిపించింది సార్. ఈరోజు మీ ముందు ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు అట్లాంటి ఒక డైరింగ్ డిసిషన్ తీసుకున్నారు? అంటే అదే కొత్తదనం అనుకున్నాం అప్పుడు ఆ రోజున. అసలు ఆ అమ్మాయి దృష్టిలో ప్రకాష్ అదే ఇర్ఫాన్ ఖాన్ హీరో, మహేష్ బాబు విలను అమ్మాయి దృష్టిలో. అది కొత్తగా ఫీల్ అయ్యాం ఆ రోజు, కొత్తగా ఫీల్ అయ్యి అది చెప్పడం జరిగింది అంతే. బట్ మహేష్ గారు చెప్పగానే ఒప్పుకున్నారా? చాలా ఎక్సైట్ అయ్యాడు. మహేష్ ఎప్పుడు కొత్త ఐడియాలు చెప్పినా చాలా ఎక్సైట్ అవుతాడు. అవి ఒక్కోసారి వర్కౌట్ అవుతావు, ఒక్కోసారి అవ్వ, అంతేగాని బాగా ఎక్సైట్ అయ్యే చేసాం అది. నాకు అంటే ఇది క్వశ్చన్ కాదు సార్, నా ఎక్స్పీరియన్స్. సైనికుడు సినిమాలో క్లైమాక్స్లో అంటే సైనికుడు అనగానే అందరూ ఆ బ్రిడ్జ్ షాటు చాలా అద్భుతమైన షాట్స్ ఉన్నాయి, అన్నీ చెప్తారు. బట్ నాకు ఇష్టమయ్యి సినిమా పరంగా ఇష్టమే సార్. ఇందాక చెప్పిన కమర్షియల్ పాయింట్ పరంగా వ్యతిరేకిస్తాను కానీ, బట్ క్లైమాక్స్లో టీవీలో కనిపిస్తూ మహేష్ బాబు గారు కొన్ని డైలాగులు చెప్తారు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసుకున్న సొంత ఇల్లు కట్టుకోలేని వ్యక్తిగా గురజాల్లో నన్ను అందగా కావాలని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది సార్. వింటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అదంతా పరుచూరి గోపాలకృష్ణ గారు సార్, వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు రాశారు సార్. అది మొత్తం ఆ స్పీచ్, ఆ సినిమాకి డైలాగ్స్ వాళ్ళే. అంటే సినిమాకి డైలాగ్స్ రాయడం ఒక ఎత్తు, ఆ పర్టిక్యులర్ సీను పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా అద్భుతంగా రాశారు. ఇవన్నీ కూడా అసలు అలా చెప్తుంటే ఆ రోజు షూటింగ్లోనే మహేష్ కూడా ఆశ్చర్యపోతారు.
మన్నాడు షూటింగు జనరల్గా చాలా ఎక్కువ డైలాగులు ఉన్నాయి కదా అని నేను బాబు ఒకసారి డైలాగ్ పేపర్ చూస్తారు జనరల్గా చూడతాను సెట్కి వచ్చిన తర్వాత చూసి ఎందుకంటే ఎప్పుడు ఫుల్ ఆల్రెడీ బాగా డైరెక్టర్లు అతనికి ఎక్కించేసి ఉంటారు క్యారెక్టర్. సో అలాగే మెమరీ పవర్ కృష్ణ గారి లాగే తనకి ఒకసారి సీన్ పేపర్ చూసుకున్నాడంటే వచ్చేస్తుంది. కానీ నేనే ఈ చాలా ఆయన దాదాపు 4-5 పేజీలు ఉంటుంది అది డైలాగు. సో అవి చాలా బాగున్నాయి వేరే. గోపాలకృష్ణ గారు అద్భుతంగా రాశారు. సో దాంతో నాకు ఎందుకని మంచిదని నెక్స్ట్ డే షూటింగ్కి రాత్రి ఫోన్ చేసి బాబు ఇలా కొంచెం ఎక్కువ డైలాగులు ఉన్నాయి ఒకసారి సీన్ పేపర్ పంపించిన అన్న అని అంటే మరీ ఎక్కువ ఉన్నాయా అన్నాడు. అవును బాబు మరీ ఎక్కువ ఉన్నాయి కానీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీరు ఒకసారి చదవండి మీకు ఎంతవరకు ఇంట్రెస్టింగ్ ఉందో చూద్దాం అని అంటే సార్ పంపించాను. మొన్నాడు మార్నింగ్ షూటింగ్ వచ్చాడు. వచ్చి బాబు ఏమైనా తగ్గిద్దామంటే వద్దు అస్సలు తగ్గించొద్దు రెడీ అన్నాడు. రెడీ అని ఆ 4 పేజీల డైలాగు సింగిల్ టేక్లో నేను 2 కెమెరాలు పెట్టాను. ఆ 2 కెమెరాలు ఒకే టేక్లో ఒక్క ఇది కూడా లేకుండా చెప్పేశాడండి. అసలు 4 పేజీలు అది మీరు చూస్తే ఆ సీన్ చూడండి మళ్ళీ ఒకసారి సింగిల్ టేక్లో కెమెరాలు 2 పెట్టాను. అసలు ఆ రోజు వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చాయి సెట్లో ఉన్న వాళ్ళందరికీ బట్ అంటే టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల నేను గమనించలేకపోయానేమో సార్ సింగిల్ టేక్ అని. సింగిల్ షాట్ కాదు షాట్లు కట్ అవుతాయి 2 కెమెరాలు పెట్టాను. సింగిల్ టేక్ అది సింగిల్ షాట్ కాదు ఒకే టేక్లో చేశాడు ఆయన. ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా నిజంగా చాలా బాగుంటుంది. పర్టికులర్ గుర్తు ఈ రోజుకి దాన్ని అస్తమానం ప్లే చేస్తుంటారు అది. సైనికుడు సినిమాకి సంబంధించి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. యుఎస్లో స్టార్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ వేసిన ప్రీమియర్ అదే అనుకుంటాను. అవును మహేష్ బాబు గారిని తీసుకెళ్లారు, మీరు వెళ్ళారు. వరల్డ్ ప్రీమియర్ అంటూ జరిగింది సైనికుడికే ఫస్ట్ అక్కడ షో పడ్డది. సో ఈ వీడియో ఏమన్నా గుర్తుందా మీకు? అక్కడ యూఎస్లో ఆ ప్రీమియర్స్ ఇక్కడ వెనకాల ఒక అతను ఉన్నారు కదా సార్ మీ కరెక్ట్గా మీ వెనకాల సన్నగా ఎవరది? మా చైర్మన్ గారు సార్. అవునా? వాసు గారు. కరెక్ట్ ఎందుకంటే వాళ్ళే అరేంజ్ చేశారు. ఐ డ్రీమ్ వాసు గారే కంప్లీట్ ఆ ఒక్క దాంట్లో మీరు చిన్న దాంట్లో చూడకపోయాడు ఆయన వాసు గారు కంప్లీట్ మాతో పాటు ఉన్నారు. అంటే యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ అనగానే ఆయన ఒక మాట అన్నారు, సినిమాని ప్రేమిస్తాడు రాజా ఆయన, అట్లాంటి మనిషిని నేను మళ్ళీ చూడలేదు నా లైఫ్లో. పిచ్చి సినిమా అంటే వేరే వ్యాపకం ఉండదు, వేరే వ్యాపారం ఉండదు, వేరే పని చేసుకోవాలని ధ్యాస ఉండదు. పిచ్చి సినిమా అంటే ఆ రోజు ఈ ఒక్క సిటీనే కాదు చాలా సిటీలు తిరిగారంట. సో ఆయనకి ఏమైనా ఇన్సిడెంట్ గుర్తుంటుందేమో ఉండదు మొత్తం ఆయనే కదా కంప్లీట్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది. మహేష్ని నన్ను దత్తు గారు మేమందరం కూడా ఉన్నారు. ఆయన మొత్తం ఆయనే కీ రోల్. ఆయన ఎలా మర్చిపోతాను ఇప్పుడు అంటే అంత చిన్న దీంట్లో ఆయన నేను గుర్తుపట్టలేదు ఆ చిన్న వీడియోలో, బట్ మొత్తం ఆయనే లీడ్ చేసింది. అండ్ ఇంకో ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకున్నాం సార్. మా దగ్గర టిఎన్ఆర్ గారు అని ఒక యాంకరింగ్ లో ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళారు. ఆయనకి చాలా ఎర్లీ స్టేజ్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిలో మీరు ఒకరు. సార్ చెప్పారు గుణశేఖర్ గారికి అప్పుడు నాకున్న పరిచయం మేర ఫోన్ చేశాను, ఒక్క మాట అంటే అప్పుడు టిఎన్ఆర్ గారు ఎవరో ఎవరికి తెలియదు, బట్ మీరు వచ్చి ఆ రోజు వాసు గారు నాకు బాగా టచ్లో ఉండేవారు. నాకు ఆయన ఐ డ్రీమ్తో ఆయన ఎదుగుదల కూడా చూశాను నేను. ఆయన కూడా ఒక మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఆయన ఆలోచనలు ఉంటాయనడానికి ఐ డ్రీమ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన ఈ రోజుల్ని ఊహించగలిగారు. అప్పట్లో ఒక యూట్యూబ్ ఛానల్, వెబ్సైటు, ఐ డ్రీము ఇవన్నీ అంటుంటాయి అందరికీ పెద్ద అర్థమయ్యేది కాదు. బట్ ఆయన నిజమైన విజనరీ. ఈ రోజున మరి ఐ డ్రీమ్ ఆ రోజున ఆయన నెలకొల్పబట్టి ఈ రోజున మరి ఎంతమందికి అది ఉపాధిగా ఉంది, ఎలా షైనింగ్లో రైజింగ్లో మామూలు లేదు కదా. మీకు ఐ డ్రీమ్ అనగానే ఒక అద్భుతమైన ఒక బ్రాండ్ అయిపోయింది, ఒక మంచి ఇంప్రెషన్ కూడా ఉంది. ఊరికనే ఏదో ఒక ఇది చెప్తారు అనేది కాకుండా దాని వెనకాతల ఆయన కృషిని నేను స్వయంగా చూసినోడిని. మీరంటే ఇప్పుడు ఈ మధ్య జాయిన్ అయి ఉంటారు, నేను ఆయన ఎదుగుదలని చూస్తూ
చాలా ఇన్స్పైర్ అవుతుంటాను కూడా ఆయన ఎదుగుదలను చూసి. నాకు కూడా చాలా ఆ, ఇష్టం థ్యాంక్ యూ సార్, అది. థ్యాంక్ యూ. అండ్ సార్ ఇది నిజంగా నేను విన్నది నిజమో కాదో తెలియదు, దాన్ని బట్టి మీరే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక్కడు తర్వాతో అర్జున్ తర్వాతో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు ఒక సినిమా చేయాలి, కథా చర్చలు నడిచినాయి, ఆల్మోస్ట్ ఫైనలైజెస్లో వర్కౌట్ అవ్వలేదు అని తెలిసింది. ఏ సినిమా సార్ అది, ఎందుకు అయిపోయింది? అంటే సినిమా లేదు, సినిమా లేనప్పుడు ఏ సినిమాని ఎలా అంటాం? అది అయితే నిజం, ఒకటి చేయాలని అనుకున్నాం. జైబేరి కిషోర్ గారు ప్రొడ్యూసరు, సార్ సైనికుడు ముందు అనుకుంటాను. సో అది ఆల్మోస్ట్ ఒక 6 months ట్రావెల్ అయ్యాం, బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే కథ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఇద్దరికి సాటిస్ఫై అనిపించలేదు కథ. సో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పి బ్రేక్ ఇచ్చాం అంతే. తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు సార్? ఇంకా తర్వాత ఇంక నేను కూడా అంటే ఎప్పుడైనా కూడా మనకి కథ వాళ్ళ కోసం తయారు చేయకూడదు. కథగా పుట్టి ఆ కథకు వాళ్ళు సరిపోతారంటేనే అవి మెటీరియలైజ్ కూడా అవుతాయి. చాలా చాలా కరెక్ట్. అందుకని అలాగా తర్వాత నాకేం తగలలేదు. అది అండ్ యాక్చువల్గా మళ్ళీ తోటప్రసాద్ గారే నాకు ఇది చెప్పింది. ఒక్కడు తరువాత మీరు ఏదో ఒక కారు కొన్నారంట. మీరు ఆ కారు ఎక్కించుకొని మీరు మీ టీంలో ఒకరిద్దరు తోటప్రసాద్ గారు అందరూ వరంగల్ వెళ్ళిపోయి ఒక్కడు తర్వాతే రుద్రందేవి తీయాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారంట. అంటే ఒక్కడు తర్వాత దీన్ని పట్టాలు ఎక్కించాలి అని చెప్పేసి ఆ టైంలో, బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు, తర్వాత కుదిరింది అని చెప్పారు. ఎందుకు ముందు నుంచి రుద్రందేవి కథ చెప్పాలని అంత బలంగా నిర్ణయించుకున్నారు? కథ లాంటిది, అది నిజమే. అది తను చెప్పింది. ఒక్కడికి ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా రుద్రమదేవి అనే అనుకొని కంప్లీట్ టీమ్ తోటి వరంగల్ వెళ్ళడం అన్నీ నిజమే. అదే బాగా. కాకపోతే ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ కదా, హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి కోసం వెనకాడారు అందరూ. ఒక మనిషి తనకొచ్చిన విజన్ని నమ్మడం వేరు, ఆ మనిషిని నమ్మి వేరే మనిషి ట్రావెల్ అవ్వడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి రుద్రందేవి విషయం తీసుకొస్తే మీకున్న విజన్ అది, మీరు నమ్మారు, మీరు కష్టపడ్డారు, ఓకే. బట్ మిమ్మల్ని నమ్మి అనుష్క గారు ఆ రేంజ్ కష్టం. అంటే ఈ మధ్య నేను శివ రిలీజ్ అప్పుడు చంద్ర గారిని, శివ సంబంధించిన మేకప్ మ్యాన్ చంద్ర గారిని అందరిని ఇంటర్వ్యూలు చేశాను అనమాట. వాళ్ళందరూ అనుష్క గారి గురించి చెప్తుంటే వాళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్పేది ఒకటే, గుణశేఖర్ సినిమా చూడ, ఆ సినిమాలో ఆమె అసలు ఎంత కష్టపడింది, అనుష్క గారి గురించి అంతకంటే ఏం చెప్పాలి అని చెప్పి అంటున్నారు. సో అనుష్క గారితో మీ ట్రావెలింగ్ ఆ సినిమా అప్పుడు ఎలా ఉండింది? అదే చాలా. ఇప్పుడు అదే మా నీలిమ కూడా అంటుంటుంది అప్పుడప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే, ఆవిడ అలా రూమ్లో కూర్చుని ఉండేది. రోజుకి ఒక 10-15 ఇంటర్వ్యూలు, అసలు మామూలుగా కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని కాదనేది కాదు. సో చాలా ఓపిక్గా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు ఓపికే లేదు. వాళ్ళు ఒక 2 ఇంటర్వ్యూలకే అలసిపోయి బాబోయ్ ట్రైన్ అయిపోయాం, మళ్ళీ నెక్స్ట్ పెట్టండి అని వెళ్ళిపోతున్నారు. సో ఆవిడని చూసి మొన్నే గుర్తు తెచ్చుకున్నాం, ఏమి విగరస్గా ఆవిడ. మాకు బ్యాటరీ డౌన్ అయిపోయేది కానీ ఆవిడకి అయ్యేది కాదు. సో ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇంకా సినిమాలో అయితే చాలా కష్టపడ్డారు ఆవిడ. చాలా హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, కత్తి యుద్ధం. ఆ కత్తి తిప్పి ఆవిడకి ఇక్కడ ప్రాబ్లం కూడా వచ్చేసింది, ఈ ఎముక. అలాగే ఏనుగు మీద కూర్చొని ఏనుగు మీద కూర్చోవటం మనకు చాలా అందంగా కనబడుతుంది, చాలా చక్కగా రాజసంగా సరదా తీరిపోద్ది, బ్యాక్ బోన్ మొత్తం ఇదైపోద్ది. సో అది కానీ, అలాగే గుర్రం మీద కూర్చొని స్వారీ చేస్తుంటే ఇవన్నీ కూడా చాలా కొట్టుపోతాయండి. అలాంటిది మనకి వారియర్ క్వీన్ అని మనం ఊహించేసి ఏదో షూటింగ్ చేసేస్తాం కానీ చాలా కష్టం ఆ క్యారెక్టర్ని చేయటం. ఆవిడ అంత కష్టపడ్డారు ఆవిడ. అది నిజంగానే ఇంకొక హీరోయిన్ అయితే సగంలోనే దండం పెట్టేసి ఉండేవారు, బాబోయ్ మా వల్ల కాదు, మీరు డూపుతో తీసుకోండి అని. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, మీరు చెప్పగలిగితే చెప్పండి, స్కిప్ చేద్దామని స్కిప్ చేసేద్దాం. మన కథ, మనకు తెలియాల్సిన కథ, మన చరిత్ర, రుద్రమదేవి కథ మీరు భుజాలకు ఎత్తుకున్నప్పుడు, షూటింగ్ నడిపిస్తున్నప్పుడు గుణశేఖర్ అయిపోయాడు, గుణశేఖర్ ఇంక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు, గుణశేఖర్కి పిచ్చి బట్టి ఈ సినిమాని ఎత్తుకెక్కున్నాడు, ఇవన్నీ ఇండస్ట్రీలో నడిచినాయి, మీరు విన్నారు, మీ దాకా వచ్చినాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే మొండి ధైర్యం ఎందుకు వచ్చింది? కదా రుద్రమదేవి అనే చరిత్ర ఎంత ఇన్స్పైరింగ్ ఉంది. మరి ఈ రోజున
ఆ సినిమా నేను నిర్మాతను కాబట్టి టేబుల్ ప్రాఫిట్ మిగలలేదు, కానీ ఇంకో నిర్మాత అయితే టేబుల్ ప్రాఫిట్ మిగిలేది. సార్ మరి ఆ రోజున నాకు బినామీలు కూడా ఎవరు లేరు, నేను ఒక్కడే సోల్ ప్రొడ్యూసర్లు. సో అలాంటిది రిలీజ్ టైంకి నో లాస్ నో ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్లో రిలీజ్ అయింది. సార్ అది దాన్ని మించిన సక్సెస్ ఏముంది? ఆ సక్సెస్ని ఏం తెచ్చిపెట్టింది? రుద్రమదేవి కథ, అనుష్క, మా అందరి శ్రమ. సో ఇది నమ్మాను నేను. ఇది ముందు నుంచి చూశాను. ఇది ముందు నుంచి చూశాను కాబట్టే నేను అనుకున్న రిజల్ట్ సాధించాను. నాకు మీరు అన్నట్టు కరెక్టే, చాలామంది చాలా రకాలుగా కమెంట్లు చేస్తారు. ఆ కమెంట్లు చేసే వాళ్ళని కూడా మనమేం తిట్టుకోని అవసరం లేదు. అవతల వాళ్ళ స్థానంలో ఉంటే నేను కూడా తిట్టుకునేవాడినేమో వాళ్ళని, ఏం పిచ్చా ఏంటి ఈ సినిమా అని చెప్పి. బట్ అది చేసేవాడికి తెలుస్తుంది. అంటే నేను కరెక్టో కాదో తెలీదు, మధ్యలో మీ అంటే ఆ నమ్మకం లేక కొంత మీ టీంలో నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు ఆ లాంగ్ టర్మ్లో అయితే జనరల్గా జరుగుతుంటాయి సార్. అది మనం దాన్ని ప్రత్యేకంగా టీంలోంచి వెళ్ళిపోయారు అనే మాట వాడవసరం లేదు. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కదా. అవును అవును అవును. ప్రాజెక్ట్ డ్యూరేషన్ కదా. మీకు ఏ హిస్టారికల్ ఇలాంటివి తీసుకున్నా స్టార్టింగ్ ఉన్నప్పుడు టీము ఎండకుండరు. ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే సినిమాలు. మనం కూడా ఇది అనుకున్న ప్లాన్లో అయిపోతే ఉంటారు పాపం. అంత కథ చెప్పడం కష్టం కదా. సో అందుకని ఒక 1 year మొదలెడతాం, అది 2-3 years పట్టేసరికి సహజంగా వెళ్ళిపోతారు కదా. ఆ మొత్తం ప్రాసెస్లో మిమ్మల్ని డబ్బులు పక్కన పెట్టేసి తన డేట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నీ వెనక నేను ఉంటాను గుణ అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అవును. ఆయన సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఏదో తీసుకోలేదని విన్నాను, నిజమేనా సార్? అంటే రెమ్యునరేషన్లు ఇవన్నీ సెకండరీ ఆయనకి. ఆయన ఆ టైంకి రేసుగుర్రం సక్సెస్లో ఉన్నాడు ఆయన వచ్చి నేను చేస్తానన్నది చాలా గొప్ప విషయం సార్. అది ఎన్ని కోట్లతో కొలగలం, అది వెలకట్టలేదు. నిజమే సార్, డబ్బులతో మాట్లాడకూడదు. సో అలాగా అది కేవలం నా మీద రెస్పెక్ట్ కాదు, చరిత్ర మీద రెస్పెక్ట్ అతనికి. అతను ఒకడు చాలా గొప్పగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తాడు. దానికి ఎగ్జాంపులే అతని పేరెంటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. నేను శాకుంతలం టైంలో షేర్ చేసుకున్నాను. అల్లు అర్హపాపని పెంచిన విధానం, ఆ పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం రాదండి, అంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. స్వచ్ఛమైన తెలుగులో. ఈ రోజుల్లో ఎక్కడైనా విన్నారా? కష్టం సార్. అది బన్నీను స్నేహ గారి పెంపకం అలా ఉంటుంది. ఆ పాప వెరీ వెల్ డిసిప్లిన్డ్. పద్యాలు ఏం చెప్తుంటారు సార్ స్టేజ్ మీద కానీ. సో అలాగా చరిత్ర మీద కూడా ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చి గౌనగాన రెడీ చేశాడు. సూపర్. అండ్ ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మీ ఏడీలో ఒక ఏడీతో మాట్లాడా, మీరు పేరు అడగొద్దు, వాళ్ళకి షెంటింగ్ పడిపోద్ది నాకు తెలుసు. ఏం సార్ అసలు నిద్రపోవట్లేదు అంటే మీరు? నిద్రపోవడం అనేది చాలా తక్కువ అంటే నిద్రపోవడం. అవును, మామూలుగా అయితేనే చాలా తక్కువ. ఎందువల్ల సార్? మీకు డైరెక్టర్ అనే చైర్లో వచ్చి కూర్చోండి, మీకే తెలుస్తుంది. నేనే కాదు, ఏ డైరెక్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడో చెప్పండి. నాకు తెలిసి డైరెక్షన్ అనే వృత్తిలో ఉన్నవాడు ఎవరికి కూడా ప్రశాంతమైన నిద్ర అయితే ఉండదు. అది నేను చెప్పగలను 90%. అది అందువల్ల ఇది నా ఒక్కడే ఇదే కాదు, డైరెక్షన్ అనేది అంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఎంతమందిని సమాధానపరచాలి, ఎంతమందిని ఎన్ని లాజిక్స్ని మనం అడ్రస్ చేయాలి, అదొక పెద్ద యజ్ఞం అండి మీకు. అందుకనే కదా వరల్డ్లోనే మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఫిల్మ్ డైరెక్షన్ అంటారు. అది నిజం. ఏడీస్కి ఒక టైం చెప్తారంట, యూనిట్కి ఒక టైం చెప్తారంట, వాళ్ళందరికంటే ముందే వెళ్ళి కూర్చుంటారంట. ఇది కొత్తగా ఈ సినిమా చేయట్లేదు సార్. మొదటి నుంచి నాకు మా ఇంట్లో అందరికి కూడా టైం డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు 7 గంటల కాల్ షీట్ అంటే నేను వీలైతే 6:30కే ఉంటాను. నేను 6:30కే ఉండి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూడటమే కాకుండా అక్కడ ఏమైనా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చా. సో ఎందుకంటే నాకు ఒక షార్ట్ ఎక్స్పోజ్ అయిందంటే భయం అండి. ఆ షార్ట్ ఎక్స్పోజ్ అవ్వడానికి ముందే ఏదైనా చేయగలం మనం. వన్స్ ఎక్స్పోజ్డ్ అంటే అది శాసనం, అంతే, దాన్ని మార్చలేం. అందుకని ఆ పెయిన్స్ టేకింగ్ అంతా పడుతుంటాను నేను. ఓకే. అది. అండ్ యుఫోరియా విషయానికి వస్తే సార్, నాకు తెలిసి
అతిపెద్ద టాస్క్ మీ స్వప్నాన్ని మదర్గా మీరు చూడాల్సి రావడం. చాలా మదన పడి ఉంటారు. ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్ళి, భూమిక గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు అసలు? ఆ కన్వర్జేషన్ ఏం నడిచింది? అదే అంటే ఫస్ట్ తను కూడా షాక్ అయింది. ఉమ్, ఆ, ఎందుకంటే జనరల్గానే హీరోయిన్లు మదర్ రోల్ అనేసరికి కొద్దిగా వెనకడుగేస్తారు. అందులో ఒక టీనేజర్కి మదర్గా చేయాలి. ఉమ్, భూమిక నిజ జీవితంలో యంగే, ఆవిడేం టీనేజర్కి మదర్ అయ్యేంత వయసు లేదు ఆవిడకి. ఆ రియల్ లైఫ్లోనే ఆవిడ సన్నకే 12 ఇయర్సే. సార్. సో అందుకని కథ స్క్రిప్ట్ పంపించమంది. సార్. తను అప్పుడు లండన్లో ఉంది. సార్. సో స్క్రిప్ట్ పంపించాను. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథ చెప్పి తీరాలి వెంటనే, ఐఎమ్ డూయింగ్ ఇట్ అంది. అంతే. మిమ్మల్ని, భూమిక గారిని నేను ఓ దగ్గర చూశాను. అది మన ఒక్కడు రిలీజ్ అప్పుడు ప్రసాద్ అక్కడికి ఐమాక్స్కి వచ్చాను. ఐమాక్స్కి వచ్చారు మీరు. అవును. అంటే అక్కడ కూడా మేడం ఎంత అంటే మీరు పక్కన కూర్చోబెట్టుకుని ఏదో చెప్తున్నారు, ఒక డైరెక్టరు లేకుంటే ఒక హీరోయిన్ అలా కాకుండా మిమ్మల్ని ఒక గురువు లాగా, ఒక గైడ్ లాగా చాలా నమ్మినట్టు నాకు నేను గమనించిన విధానంలో అర్థమైంది. సో చాలా బలంగా నమ్ముతారు మిమ్మల్ని. ఎందువల్ల ఆ బాండింగ్ సెట్ అయింది? నన్నే కాదు, ఆవిడ డైరెక్టర్స్ అందరితోటి అలాగే ఉంటారు. ఆవిడ చాలా వెరీ వెల్ మేనర్డ్ అమ్మాయి. ఆవిడ నాకు అంటే అందరికి కూడా ఆవిడ నేను చూస్తేనే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని అనిపిస్తుంది తప్పితే వేరేగా అస్సలు అనిపించదు. ఎందుకంటే ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆవిడతో మాట్లాడితే తీరు అలాగే ఉంటుంది. అందుకని ఇక్కడ నేనే కాదు, మీరు వేరే డైరెక్టర్తో చూసినా సరే ఆవిడ అలాగే ఉంటారు. సార్ ఒక సీరియస్ క్వశ్చన్, ఇది కూడా చెప్పాలనుకుంటే చెప్పండి, లేదా స్కిప్ చేయండి. రానా గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరితోనూ ఎప్పుడు రిలేషన్ ఏమి మనకేమీ చెడదండి. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ విషయంలో సో అది జరగలేదు. ఆ ప్రాజెక్ట్ జరగనప్పుడు సో తను అది వేరే రకంగా ప్రయత్నాలు చేసినప్పుడు నేను కొద్దిగా హర్ట్ అయ్యాను. హర్ట్ అయ్యి నా హర్ట్నెస్ని ఎక్స్ప్రెస్ చేశాను అంతే. అంతకు మించి దాని మీద ఏమి ఆ తర్వాత మళ్ళీ మేము మాట్లాడుకున్నాం, మేము మెసేజ్లు ఇచ్చుకున్నాం, మాట్లాడుకున్నారా? అది మాకు ఇవన్నీ అంటే పర్సనల్గా వాళ్ళ మీద మనకేముంటుంది, చిన్న ప్రొఫెషనల్గా ఒక చిన్న ఇది అది అక్కడతో అయిపోయింది. అండ్ యుఫోరియా ఇప్పుడున్న ప్రతి ఇంటికి అవసరమైన కథ అని చెప్పారు. కరెక్ట్. నేను కూర్చోగానే ఫస్ట్ నేనే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ మీ ఇంటికి ఈ కథ ఎంత అవసరమైంది, ఈ సినిమా ఎంత అవసరమైంది, ఈ సినిమా సక్సెస్ ఎంత అవసరమైంది? అంటే ఇది ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం దీనికోసం 3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. అంటే ఫస్ట్ మా అందరికి కూడా కథ చెప్పాలన్న ఆసక్తే. ఈ కథని రైట్ టైం ఇది చెప్పడానికి అని ఆసక్తి. అందుకనే ఇప్పుడు మేమందరం కూడా చాలా ఎమోషనల్ కనెక్ట్తో ఉన్నాం. రేపొద్దున్న జనం కూడా ఈ సినిమా చూసిన తర్వాత అంతే ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది. అంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ రావడానికి ఇదేదో మనకి స్వీయ అనుభవంతోనో దీంతోనో వచ్చేది కాదు. ఈ రోజున సొసైటీలో మన ఎదురింట్లోనో పక్కింట్లోనో ఇలాంటివి జరుగుతున్నాయి కదా, మన ఇంట్లో కూడా జరిగే అవకాశం ఉంది కదా, మనం ఎంత జాగ్రత్తగా ఎంత అలర్ట్గా ఉండాలి అనే ఒక అవేర్నెస్, ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది. సో అందుకని ఈ కథను చెప్పాలన్న ఒక కుతూహలంతో మేము ఎప్పుడెప్పుడు చెప్తామా అనేది మేము నమ్మాం. మేము గట్టిగా నమ్మి మేము సాటిస్ఫైడ్ అన్ని రకాలుగా. సో అందుకని రేపొద్దున్న అదే రిజల్ట్ని ఆడియన్స్ నుంచి రప్పించుకుంటాం అనే నమ్మకం ఉంది. నేను విన్నది అంటే చాలా దగ్గర నుంచి విన్నాను. నెక్స్ట్ హిరణ్యకశ్యప తీయడానికి చాలా ట్రయల్స్ చేస్తున్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ఉండబోవచ్చు గుణశేఖర్ గారిది అని తెలుస్తుంది. నిజమా అబద్ధం? ఇంకా నేనైతే ఇంకేమనుకోలేదండి. ఆ కథ మీద సీరియస్గా ఉన్నారు? అది అయిపోయింది, ఆల్రెడీ కథ అయిపోయింది. ఇప్పుడు దాని మీద కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేను 8 ఏళ్ళు దాని మీద వర్క్ చేశాను. నా లైఫ్లో 8 ఇయర్స్ ప్రైమ్ టైం దాంతో స్పెండ్ చేశాను. సో అందుకని ప్రస్తుతానికైతే యూఫోరియా తప్ప నా దృష్టిలో వేరేది లేదు. ఈరోజు ఈ సినిమాని జనాల దగ్గరికి సక్సెస్ఫుల్గా చేర్చడమే నా మిషన్, అంతే. ఇంక వేరే ఆలోచన కూడా లేదు ప్రస్తుతానికి. అండ్ February 6th సో ఫైనల్గా
అంటే గుణశేఖర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక సమాజానికి ఉపయోగపడేది ఉంటుందని మాకు తెలుసు. ఈ జనరేషన్కి యుఫోరియా గురించి ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకు చూడాలి, ఏం నేర్చుకోవాలి యుఫోరియా నుంచి? ఎందుకు అంటే ఏం నేర్చుకోవడానికి నేనేదో ఉపదేశాలు అయితే ఇవ్వట్లేదండి, స్ట్రిక్ట్గా ఇవ్వట్లేదు. సార్ మీరు అదైతే భరోసా ఇస్తున్నాను. నేను మీకు మెసేజ్లు ఇచ్చేసి ప్రీచింగ్లు ఇచ్చేసి సార్ అయితే భయపెట్టను. సార్ సరదాగా మన కుర్రాళ్ళ మధ్యలో సరదాగా జరుగుతున్న కథని ఆ సరదాగా జరుగుతున్న వాటిలోనే అమ్మ ఇంత జరుగుతుందా, ఇంతలాగా మనం విచక్షణ కోల్పోతే మన జీవితాలు ఇలాగా ఎంత నాశనం అయిపోతాయా, ఇంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందా అని ఇటు కుర్రాళ్ళు కానీ ఇటు ఫ్యామిలీస్ కానీ ఇద్దరు సమాన బాధ్యతతోటి ఈ సినిమా చూశాక ఒక్కసారి వాళ్ళకి ఒక చిన్న అలారం లాగా మనం అలర్ట్ చేస్తుంది, సార్ ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తుంది. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఈ జనవరిలో చాలా చక్కగా నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసాం. ఇప్పుడు ఫిబ్రవరి 6వ తేదీన ఒక్కసారి ఒక రియాలిటీ చెక్ తోటి యూఫోరియా చూద్దాం. లైఫ్లో ఆ రియాలిటీ చెక్ అనేది అప్పుడప్పుడు ఉంటూ అది. ఉండాలి. అదే యూఫోరియా. సార్ సార్ థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది, నాకు ఆ వైబ్ కనిపిస్తుంది. సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక రోజు తప్పకుండా. వీలు పడిన రోజు తప్పకుండా మనం ఒక కంప్లీట్ ఇంటర్వ్యూ అలాగే చేయాలి. చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి రాజా గారు.